ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరి మరియు పత్తి పంటలలో కీటకాల వల్ల కలిగే వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వరిలో నాటు పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి మరియు పత్తి పంటలలో కీటకాల వల్ల కలిగే వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న పంటలను కొన్ని చోట్ల వేయడం అనేటువంటిది జరిగింది. వరి పంటను కనుక చూసినట్లయితే దాదాపు 50% ఎక్కువ కూడా వేయడం జరిగింది. పత్తి పంట చాలా చోట్ల ఒక 70-80% కూడా వేయడం జరిగింది. ఇక మొక్కజొన్న పంటను కూడా అక్కడక్కడ వర్షాల కారణంగా వేసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే మరి ఈ ప్రధాన పంటలే కాకుండా మిగతా పంటలలో కూడా ప్రస్తుతం వర్షాకాలంలో కీటకాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా వస్తాయి, వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటి బారి నుండి కాపాడుకొని అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించేందుకు గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుతం ఏ పంటలు అనేటువంటివి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా రైతులు పండించడం అనేటువంటిది జరుగుతుందంటారు? మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతము చాలా పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటి పంట చూసుకున్నట్లయితే పత్తి అనేటువంటి ప్రధానమైనటువంటి పంట. ఈ పత్తి పంటను చాలా ప్రాంతాలలో, అంటే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇంతకు ముందే రైతులు మే మొదటి వారం నుంచి మే చివరి వారం వరకు పొడి దుక్కులలో వేసుకొని నీటి తడులు ఇచ్చి అన్నటువంటి సందర్భం ఒకటి చూసాం. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలను ఆధారంగా చేసుకొని ఈ జూను తర్వాత ఈ జూలై మాసంలో కూడా పత్తి విత్తనాలను విత్తుకోవడం జరిగింది. సో ముందుగా విత్తినటువంటి పత్తి సుమారుగా 20-30 రోజుల వయసులో ఉంటే, తర్వాత వర్షాలను ఆధారంగా చేసుకున్నటువంటి ప్రాంతాలలో మాత్రం పత్తి అంతా కూడా సుమారుగా ఒక వారం నుంచి 10-15 రోజుల వయసులో పత్తి పంట ఉంది. దీని తర్వాత ప్రధానమైనటువంటి పంట వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పంట వరి. ఈ వరి పంటను చాలామంది రైతులు ముమ్మరంగా ఇప్పుడు వరి నార్మల్ అనేటువంటి తయారు చేసుకుంటా ఉన్నారు. ఈ వరి నార్మల్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా విత్తినటువంటి వరి నార్మల్ అన్నీ కూడా దాదాపు ఒక
20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నాయి. ఇంకా ముందుగా విత్తుకున్నటువంటి వాళ్ళు ఒక 10 నుంచి 20% వరకు కూడా ఆల్రెడీ రైతు సోదరులందరూ కూడా ప్రధాన పొలంలో నాటుకోవడం కూడా జరిగింది. కానీ ఎక్కువ విస్తీర్ణంలో కనుక చూసుకున్నట్లయితే వరి అనేటువంటిది ఇప్పుడు అంతా కూడా విత్తుకునేటువంటి స్టేజ్ నుంచి ఒక 10-15 రోజుల దశలో ఉన్నటువంటి వరి నారులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత మూడవది చాలా ప్రధానమైనటువంటి పంట కనుక చూసుకున్నట్లయితే మన వరంగల్ జిల్లాలో పప్పు దినుసుల పంటలు. వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గుకుంటూ వస్తూ ఉంది. కాకపోతే దాన్ని పత్తిలో అంతర పంటగా వేసుకోవడం కావచ్చు, లేకుంటే విడిగా ఇటు పెసర కానీ లేకుంటే కంది లాంటి పంటలను కూడా ఇప్పుడు విత్తుకోవడం జరిగింది. కొంతమంది రైతులు ఇంకా నిన్న మొన్న పడినటువంటి వర్షాలను ఆధారంగా చేసుకొని విత్తుకోవడం కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత మరో ప్రధానమైనటువంటి పంట మొక్కజొన్న పంటను కూడా ముందుగా అంటే వర్షాధారంగా కాకుండా నీటి వస్తున్నటువంటి ప్రాంతాలలో సాగు చేసినటువంటి మొక్కజొన్న పైరు సుమారుగా 20 నుంచి 20 రోజుల దశలో ఉంది. సో ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే చాలా పంటలు ఇటు విత్తుకునేటువంటి దశ నుంచి ఒక 10-15 రోజుల దశలో ఉన్నాయి. ముఖ్యంగా వరి లాంటి పంట విషయానికి వస్తే ప్రధానంగా నారుమడి దశలో ఉన్నాయి. సో ఈ విధంగా వివిధ దశలలో ఈ పైర్లు అనేటువంటివి ఉన్నాయి. వరి సాగు చేసేటువంటి రైతులు నారుమడిలో గాని లేదా నాటేసుకునేందుకు ముందు గాని ఎటువంటి వ్యాధులు అనేటువంటి రావడం జరుగుతుంది ఈ కీటకాల వల్ల? ముఖ్యంగా వరి విషయానికి వస్తే ఈ వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో మనకు ప్రధానంగా నష్టం చేసేటువంటి పురుగులు కనుక చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో అనాదిగా ఇప్పుడు కాదు, కొత్త రకమైనటువంటి పురుగులు ఏమి కావు, కానీ ప్రతి సంవత్సరం కూడా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఒకటి ఉల్లికోడ్ అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. దీన్ని రైతులు గొట్టాలు లేకుంటే రాగి గొట్టాలని పిలుస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా సకాలంలో నాటుకున్నటువంటి సందర్భాల్లో కొంత మేరకు నష్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఆలస్యంగా విత్తుకున్నటువంటి సందర్భాలలో ఈ ఉల్లికోడ్ అనేటువంటి ప్రధాన సమస్యగా ఉండి రైతులను ఆర్థికంగా బాగా నష్టం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పురుగుగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, ప్రతి సంవత్సరము కూడా ఎక్కువగా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మరొక రకమైనటువంటి పురుగు మనకు బ్రౌన్ ప్లాంట్ హాపర్, అంటే దీన్ని రైతులు దోమ అంటారు, లేకుంటే మస్పేన్ అని. ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఇతర రకాలైనటువంటి పురుగులు, ముఖ్యంగా ఈ మొగి పురుగు అనేటువంటిది ప్రధాన సమస్యగా వస్తుంది. అట్లాగే ఆకు చుట్టు పురుగు అనేటువంటిది. ఇంకా కొన్ని సందర్భాల్లో వాతావరణం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే కంకినల్ అనేటువంటిది సమస్యగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా రకరకాల పురుగులు ఖరీఫ్లో అంటే వానాకాలంలో సాగు చేసినటువంటి వైర్లు సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దశలలో ఎక్కువగా నష్టం చేయబోయేటువంటి సమస్య ఉల్లికోడ్ అనేటువంటి ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇది ఉల్లికోడ్ అనేటువంటిది ముఖ్యంగా ఈ పిలక దశ వరకే నష్టం చేస్తుంది, దాని తర్వాత నష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఈ వరిలో వచ్చేటువంటి ఉల్లికోడ్ సమస్య నుంచి బయటపడి అధిక దిగుబడులు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉల్లికోడి విషయంలో రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా. అయితే ఈ కీటకాల సంబంధించినటువంటి తెగుళ్ళ విషయానికి వస్తే ఈ వరిలో వరి నారు వేసిన తర్వాత కూడా 40 నుండి 60 రోజుల మధ్య కూడా వివిధ తెగుళ్ళు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఈ వరి నారుమల్లో ఇటు మొగి పురుగు కానీ లేకుంటే ఉల్లికోడ్ అనేటువంటిది ఈ నారుమడి దశలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాటినటువంటి ప్రధాన పొలంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నారుమడిలో కనుక కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే రైతులు ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చాలా ప్రధానమైనటువంటిది ఏంటంటే మనకు ఉల్లికోడ్ అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఉల్లికోడుకు తట్టుకునేటువంటి రకాలు, వరి రకాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరించుకొని ఆ ఉల్లికోడుకు తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి కానీ జగిత్యాల నుంచి కానీ విడుదల చేసినటువంటి చాలా రకాలు ఉల్లికోడుకు అనేటువంటిది బాగా తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ములుగు రోడ్ నుంచి విడుదల చేయబడినటువంటి ఒక మంచి రకం WGL 1119 అనేటువంటి రకం, ఇది ఉల్లికోడును చాలా సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాల వైపు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా అంటే ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలను ఎన్నుకొని వాటిని సాగు చేసుకున్నట్లయితే సాగు ఖర్చు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది అంటే నారుతో పాటుగా ఈ ఉల్లికోడు అనేటువంటి ప్రధాన పొలంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిని మనం ఆరోగ్యవంతంగా
ఉల్లికోడు రాకుండా చేసుకోగలిగినట్లయితే ప్రధాన పొలంలో ఉల్లికోడు సమస్య అనేటువంటి చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికోసమని మనం ఈ నారుమడిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ నారుమడిలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుందంటారు? ఈ నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఉల్లికోడు కానీ అటు మొగి పురుగు ఈ రెండింటిని సమర్థవంతంగా నివారించుకోవడానికి నారుమడిలో తీసుకోవాల్సినటువంటి మెలకువల విషయానికి వస్తే చాలా ముఖ్యమైనటువంటిది, మనం విత్తనం వేసిన తర్వాత నార్మల్లో విత్తనం వేసిన తర్వాత మొలక రావడానికి ఒక వారం రోజుల తర్వాత, అంటే ఒక 7 నుంచి 10 రోజుల తర్వాత ఒక ఎకరానికి సరిపోయేటువంటి నారుమడి, అంటే ఎకరానికి సరిపోయేటువంటి సుమారుగా ఒక 2 గుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి వరి నారుమల్లలో మనము 800 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు అనేటువంటి మనకు మార్కెట్లో దొరుకుతాయి. 3G గుళికలు అంటారు. అవి కనుక వేసుకున్నట్లయితే సుమారుగా ఒక 20 నుంచి 20 రోజుల వరకు నారుమడి అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నారు పీకడానికి వారం రోజుల ముందు మళ్ళీ ఒకసారి ఈ 800 గ్రాముల చొప్పున కార్బోఫిరాన్ 3 గుళికలు కనుక వేసుకున్నట్లయితే వరి నారంతా కూడా మొత్తం విషపూరితంగా తయారవుతుంది. ఆ విషపూరితంగా తయారైపోయినటువంటి నారును మనం పీకి ప్రధాన పొలంలో కనుక వేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఎలాంటి పురుగు మందులు వాడకుండా, ఎలాంటి గుళికలు వాడకుండా ప్రధాన పొలంలో మళ్ళీ సుమారుగా ఒక 20 నుంచి 25 రోజుల వరకు ఈ మొగి పురుగు కానీ ఉల్లికోడు కానీ రాకుండా మనం తక్కువ ఖర్చుతోటే ఉల్లికోడు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం రైతులు నారుమడిలో గనక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గనక పాటించినట్లయితే భవిష్యత్తులో ఆ వ్యాధులు రాకుండా వాటిని అరికట్టే విధంగా ఎంతగానో ఉపయోగపడితే తద్వారా దిగుబడి అనేటువంటిది ఎక్కువగా లాభసాటిగా కూడా ఉంటుంది రైతులకు. తప్పకుండా. అంటే 60 రోజుల తర్వాత కూడా ఇంకేమైనా వ్యాధులు అనేటువంటివి వస్తాయా కీటకాల వల్ల? ఇక తర్వాత మనము వేసుకునేటువంటి ఈ గుళికలు కానీ మనం పిచికారీ చేసుకున్న తర్వాత కూడా, అంటే పిలక దశ దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ మసిపేను అంటారు, లేకపోతే మసిపేను అంటారు. ఇది ప్రతి సంవత్సరం రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. దీంతో ఒక్కొక్కసారి దిగుబడులు 70 నుంచి 80%, ఒకసారి పూర్తిగా పంట నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక పిలక దశ నుంచి చిరుపొట్ట దశ, తర్వాత బిర్రుపొట్ట దశ, తర్వాత గొలుసు బయటకు వచ్చేటువంటి దశలు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి దశలు. ఆ సమయంలో ఈ మసిపేను అటువంటిది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునేటువంటి దశ వరకు కీలకమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో ప్రతి 1-2 రోజులకు ఒకసారి దగ్గరలో పొలం అంతా కూడా తిరుక్కుంటూ పొలం లోపలికి వెళ్ళి ఎక్కడైనా దోమ ఉందా లేదా ఆ దోమను గుర్తుపట్టి దాని నివారణ కోసం కొన్ని సమగ్ర యాజమాన్య చర్యలు కనుక పాటించినట్లయితే మనము దోమ చేసేటువంటి నష్టాన్ని నుంచి పైరును కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది రైతులకి దోమ వచ్చింది, మసిపేను వచ్చి నష్టం చేస్తుంది అని ఎప్పుడు కనిపెడతారంటే అది ఆఖరి స్టేజ్ అన్నమాట. అంటే అప్పటికే కొంత నష్టం పంటకు జరిగి ఉంటుంది. ఆ టైంలో మనం ఎలాంటి పురుగు మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి మనము ఈ పురుగు గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి సమయంలో అది పంటకు బాగా నష్టం చేయకంటే ముందే మనం దాన్ని కనుక గుర్తుపట్టుకొని దానికి సంబంధించినటువంటి యాజమాన్య చర్యలు కనుక పాటించినట్లయితే మనం తప్పకుండా వరి పైర్ల నుంచి ఈ దోమపోటును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ దోమపోటును నివారించడానికి రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ మసిపేను కానీ దోమ నుంచి పైరుని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే పురుగు మందుల మీదనే ఆధారపడుతున్నారు. కేవలం పురుగు మందులు, మసిపేను వచ్చినప్పుడు చూద్దాము, వచ్చిన తర్వాత పురుగు మందులు కొడదాము, దాన్ని నివారించుకుందాం అనేటువంటి ఆలోచనలే చాలా మంది రైతులు ఉంటున్నారు. అది సరైనటువంటి అభిప్రాయం కాదు. ఎందుకంటే కేవలం పురుగు మందులతోటి పైరుని కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే మనం యూరియాను ఎక్కువగా వేస్తామో, ఎక్కడైతే పైరు బాగా పెరిగి దట్టంగా ఉండి గాలి వెలుతురు సోకకుండా ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు బాగా నిలుస్తుంటాయో, ఎక్కడైతే నీడ పడుతుందో అక్కడ ఈ దోమ అనేటువంటి ముందు మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు లేకుండా మనం యాజమాన్య చర్యలు చేయాలి. ముఖ్యంగా యూరియా విషయానికి వస్తే ఎక్కడైతే యూరియా ఎక్కడ వేస్తామో అక్కడ సహజంగా దోమ ఎక్కువవుతుంది. కాబట్టి సిఫారసు మేరకే యూరియా ఎరువును వేయాలి. ఒకటేసారి సిఫారసు చేసినటువంటి యూరియాని వేయకుండా దఫాలుగా, అంటే ఒక 3 సార్లు వేయాల్సి వస్తుంది. మనం దమ్ము చేసేటప్పుడు ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపుట్ట దశలో ఒకసారి. దాంతో పాటుగా పొటాష్ ఎరువు అనేది తప్పకుండా వేసుకోవాలి. ఈ పొటాష్ ఎరువుని కనుక వేసినట్లయితే ఆ మొక్కలో ఏంటంటే నిరోధక శక్తి వస్తుంది అన్నమాట. అంటే పురుగులను తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. కాబట్టి
ఈ ఎరువుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి, దఫాలుగా వేసుకోవాలి. రెండవది ఏంటంటే రైతులకు ఒక అభిప్రాయం ఏంటంటే పొలము అంటే వరి పొలం అంటే ఎప్పుడు నీళ్లు ఉండాలి, నీళ్లు నిల్చుని ఉండాలి, లేకుంటే దిగుబడి తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు చాలా మంది రైతులు. అది సరైనటువంటి ఆలోచన కాదు అది. ఎందుకంటే వరి అనేటువంటికి వరి పైరుకు తేమ అవసరమే తప్ప నీళ్లు నిలబడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎక్కడైతే ఎప్పుడూ నీళ్లు నిలబడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణము ఆ తేమ అనేటువంటిది ఈ దోమలో సంతానోత్పత్తి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ పేను యొక్క ఉధృతి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందు గురించి మనము పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండకుండా అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెడుతూ నీటి తల్లి ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఈ విధంగా తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఒకవేళ దోమ ఉన్నట్టు మనం గమనించినాం అనుకోండి, ఒక దుబ్బుకు 5-10 పురుగులు ఉన్నట్టుగా మనం గమనించిన వెంటనే మనం పాయలు తయారు చేయాలి. పాయలు అంటే ప్రతి 2 మీటర్లకు మనం నడిచేటట్టుగా ఒక అడుగున్నర వెడల్పుతోటి మనం దారులు కనుక తయారు చేసుకున్నట్లయితే ఆ దారులలో గాలి కానీ సూర్యరశ్మి కానీ పంట లోపలికి సోకుతుంది. దానివల్ల సహజంగా దోమ అనేటువంటి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎరువులను సిఫారసు మేరకు వాడడం, దఫాలుగా వేసుకోవడం, తర్వాత నీళ్ళు అనేటువంటి ఎప్పుడు నిలబడకుండా అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెడుతూ నీటి తరలించుకోవడం, దోమను తొందరగా కనిపెట్టుకోవడం, కనిపెట్టిన వెంటనే పాయలు తయారు చేసుకొని ఆ పాయలలో మనం నడుచుకుంటూ ఆ పురుగు మీద సమర్థవంతంగా పనిచేసేటువంటి పురుగు మందులను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ దోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే రైతులు తెలుసో తెలియకో కొన్ని రకాల పురుగు మందులను అవసరం ఉన్నా అవసరం లేకుండా పిచికారీ చేస్తారు. ముఖ్యంగా ఈ క్లోరోపైరిపాస్ కానీ, ట్రైజోఫాస్ కానీ, లాంబ్డా సహియాలత్తిర్ అని ఇవి చాలా విచ్చలవిడిగా రైతులు వాడుతూ ఉంటారు. ఈ పురుగు మందులు అవసరం ఉన్నా అవసరం లేకుండా వాడినప్పుడు ఈ మనకు మేలు చేసేటువంటి పురుగులన్నీ కూడా చచ్చిపోయి తర్వాత దోమ అనేటువంటిది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పురుగు మందులు వాడకపోవడమే చాలా మంచిది. ఆ విధంగా మనం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఈ పురుగు ఉందా లేదా అని గమనించుకుంటూ ఈ విధంగా మనం కనుక జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం వరి పైరుకు పెద్దగా ఇబ్బంది లేకుండా వానాకాలంలో ఈ దోమకాటు నుంచి పైరుని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మరి ప్రస్తుతం వర్షాకాలంలో కీటకాల వల్ల వరి, పత్తి ఏ విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు, ఏ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా రైతు సోదరులకు అదేవిధంగా మన కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలకు మీరు తెలియపరిచినందుకు గాను మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేసి మీ యొక్క సలహాలు సూచనలు తెలిపినందుకు గాను ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో వరి మరియు పత్తి పంటలలో కీటకాల వల్ల కలిగే వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. శ్రోతలు, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో నాటు పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి మాధవి గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. వరి పంటను ఎక్కువ సాగు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే వేసవికాలం అయిపోయిన తర్వాత వానాకాలం ప్రారంభంలో వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఎటువంటి పద్ధతులు పాటించాలి, ముఖ్యంగా విత్తనాలు విత్తేటప్పుడు గాని, నారును నాటేటప్పుడు గాని ఎటువంటి చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా వరి సాగులో యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా అందులో ఎరువుల యాజమాన్యం గాని, తర్వాత కలుపు యాజమాన్యం గాని, నీటి యాజమాన్యం గాని ఏ విధంగా పాటించాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించేందుకు గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆగ్రోనామీ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి బి మాధవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఈ వానాకాలం వరి సాగులో అనుసరించాల్సినటువంటి సాగు పద్ధతులు ఏంటంటారు? మనం వరి సాగు విషయానికి వస్తే వానాకాలం ముందు ఫస్ట్ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల
మనకు భూమిలో సారం అనేది పెరుగుతుంది. సేంద్రియ కర్బనాన్ని భూమికి యాడ్ చేస్తే కాబట్టి మనం ఖచ్చితంగా పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవాలి. ఈ పచ్చిరొట్టె ఎరువులు అనేవి జీలుగాని వేసుకోవచ్చు. పిల్లి పెసర, ఉలువలు, పెసర ఇలాంటి పచ్చిరొట్టె ఎరువులను వేసుకోవాలి. ఇంకా సాగు విషయానికి వస్తే మనం వరిని 2 రకాలుగా సాగు చేయొచ్చు. నాటు వేసే పద్ధతి మరియు వెదజల్లే పద్ధతిలో 2 రకాలుగా సాగు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మనకు కలుపు యాజమాన్యంలో కొన్ని పద్ధతులు అనేటువంటి మనం పాటించినట్లయితే కలుపును నివారణ చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఈ వానాకాలం కానీ ఎండాకాలం కానీ రైతులు ఈ ఎరువులు వాడేటప్పుడు విచ్చలవిడిగా వాడడం అనేటువంటి జరుగుతూ ఉంది. తద్వారా రైతులు అనేక అనారోగ్యాలకు కూడా వాళ్ళు కారకులు కావడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఎరువులు వాడేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైతులు ఎప్పుడైనా మనకి భూసార పరీక్షలు చేసుకొని ఆ భూసార పరీక్షల ఆధారంగానే పోషకాలు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఈ పరీక్షలలో మనకి భూసార పరీక్షలలో మనకి ఎంత పోషకాలు భూమిలో ఉన్నాయని తెలుస్తాయి. పోషకాలు తక్కువ ఉన్నప్పుడు 20% అధికంగా వేసుకోవాలి మనము. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్ నత్రజని ఎరువును మాత్రమే ఎక్కువ వాడుతున్నారు రైతులు, పొటాష్ ని తక్కువ వాడుతున్నారు. దీనివల్ల చీడపీడల సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎరువులను వేసుకునేటప్పుడు గుళికలు గానీ ఇతర పురుగుల మందులు గానీ కలిపి వేసుకోవద్దు. ఎప్పుడైనా మనం ఎరువులు చల్లుకునేటప్పుడు నీరు తీసుకొని బురద పదంలో మాత్రమే చల్లుకోవాలి. ఆ తర్వాత 24 గంటలకి వాటర్ అనేది పెట్టుకోవాలి. అంతేకాకుండా నీమ్ కోటెడ్ యూరియాని వాడాలి. సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఈ యూరియా అనేది వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం లేకపోగా చీడపీడల ఉధృతి అనేది అధికంగా అవుతుంది. పంట అనేది పచ్చగాయి పంటకాలం అనేది పెరుగుతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదులోనే ఫర్టిలైజర్స్ అనేవి వాడాలి. అంటే ఇప్పుడు మనము ఈ వరి సాగులో విత్తే పద్ధతి, ఈ నాటు పద్ధతి అనేటువంటిది చాలా క్షుణ్ణంగా రైతులకు వివరించడం జరిగింది. చాలా మంది ఈ వెదజల్లే పద్ధతిని కూడా ఎక్కువగా అనుసరించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అసలు ఈ వెదజల్లే పద్ధతి అంటే ఏంటంటారు? వెదజల్లే పద్ధతి అంటే మనం దుక్కిలో 2 సార్లు కల్టివేటర్తో దున్నుకొని నేరుగా వెదజల్లే పద్ధతి ఉంది, దమ్ములో ఉంది. నాటేయకుండా డైరెక్ట్ సీడ్స్ ని చల్లడం అనమాట. దుక్కిలో 2 సార్లు కల్టివేటర్ వేసుకుని రోటోవేటర్ తో చదును చేసుకున్న తర్వాత సాళ్ళల్లో గొర్రుతో గానీ లేదా సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ తో గానీ వేసుకోవచ్చు. సాలల్లో అయితే వెదజల్లడం అయితే డైరెక్ట్ వెదజల్లుకోవడమే. అంటే ఇప్పుడు ఈ డ్రమ్ సీడర్ ద్వారా కూడా వేస్తున్నారు, దాన్ని ఏ పద్ధతి అని? డ్రమ్ సీడర్ అంటే అది దమ్ము చేసిన దాంట్లో నేరుగా విత్తుకునే పద్ధతి. అది దమ్ము చేసాం సేమ్ నాటుకైతే ఎట్లయితే పొలాన్ని చేసుకుంటామో అలానే దమ్ము చేసుకుని ఈ డ్రమ్ సీడర్ లో 24 గంటలు సేమ్ దమ్ము చేసి దాంట్లో 24 గంటలు నానబెట్టి మండగట్టిన విత్తనాలని ఈ డ్రమ్ లో పోసి మనం డ్రమ్ ని లాగడమే. అంటే ఈ విధంగా మనము ఈ వానాకాలం వరి సాగులో రైతులు ఈ విధంగా చేపట్టినట్లయితే అధిక దిగుబడి అనేటువంటి సాధించవచ్చు. ముఖ్యంగా చివరగా రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? రైతులు ఇది భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. పచ్చిరొట్టె ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చిరొట్టె ఎరువులు వేసుకున్నాక కూడా మనకి అది 45 రోజులకు కలియదున్నుకోవాలి భూమిలో. ఆ కలియదున్నుకున్న టైంకి మరియు నాటేసేదానికి 15 రోజుల వ్యవధి అనేది ఉండాలి. ఈ కలియదున్నగానే మనం ఒక సింగిల్ సూపర్ ఎస్ఎస్పి బ్యాగ్ ని ఒక బ్యాగ్ ని వేసుకున్నట్లయితే ఇది బాగా మురగడానికి అనేది అవకాశం ఉంటది. అంతేకాకుండా టైంకి మనం నార్లు అనేది టైంకి పోసుకుని నాట్లు అనేది సకాలంలో వేసుకొని సకాలంలో పురుగుల మందులు కలుపు మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడిని పొందేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా రైతులు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటి సాధించవచ్చు. అయితే మనకు ఈ విత్తే పద్ధతిలో గాని నాటే పద్ధతిలో గాని మనకు అక్కడక్కడ వరిలో ధాతువు లోపాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలంటే ఏం చేయాలంటారు? నాటే పద్ధతిలో జింక్ డెఫిషియన్సీ అనేది మనకి రబీలో వస్తుంది, ఖరీఫ్ లో అయితే ఏముండదు. రబీలో వచ్చినప్పుడు మనం జింక్ సల్ఫేట్ ని 2 గ్రాములని లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. అది వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే జింక్ ధాతు లోపం అనేది నివారించుకోవచ్చు మనం. అదే ఖరీఫ్ విషయానికి వస్తే మెట్టవరిలో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది కాబట్టి దీని నివారణ కోసం మనం నిమ్మ ఉప్పు 1 గ్రాము, అన్నబేది 5 గ్రాములని లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే లోపాలు అనేది నివారించుకోవచ్చు. మరి అధికంగా వర్షాలు పడేటప్పుడు వరి అనేటువంటిది ఎర్రబారడం లేదా కింద వేరు వ్యవస్థ అనేటువంటిది కొంచెం పాడవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎడతెరప లేకుండా వర్షాలు అధిక మొత్తంలో కురిసినప్పుడు అటువంటప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు అనేటువంటివి తీసుకోవాలి? నారులో మనం నారు పోసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక వారం 10 రోజుల వరకు ఆరుతడి లాగా నీళ్ళు అనేది పెట్టడం తీయడం చేయాలి. లేదంటే నారు అనేది మురిగిపోవడం అనేది జరుగుతుంది. తడి ఇచ్చి తీయడం అట్లా వారం రోజుల వరకు ఆరుతడులు చేసి తర్వాత పల్చగా నీరు పెట్టుకుంటే మనకు నారు అనేది బాగా పెరుగుతుంది. నాటు పద్ధతిలో ఈ నార్లు పోసుకోవడానికి ఎప్పటి వరకు మనకు అనువైన సమయం అనేటువంటిది ఉంటుంది? మనకి
రకాలు వచ్చేసి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలంటే దాని యొక్క పంట కాలం వచ్చేసి 140 రోజుల పైన. ఇవి వేసుకోవాలనుకున్న వాళ్ళు జూన్ చివరి వరకే నారు పోసుకోవాలి, దీర్ఘకాలిక రకాలు సాగు చేసేవాళ్ళు. అదే మధ్యకాలిక రకాలంటే మనకు పంట కాలం 130 నుంచి 135 రోజులు. మధ్యకాలిక రకాలు సాగు చేసే వాళ్ళు జూలై 15 వరకు నార్లు అనేవి పోసుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలంటే పంట కాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు ఉంటది. ఈ స్వల్పకాలిక రకాలు సాగు చేసుకునే వాళ్ళు జూలై చివరి వరకు కూడా మనకి నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం ఆగస్టు 15 తర్వాత నాట్లు వేయకుండా చూసుకోవాలి. ఈ నార్లు అనేవి ఆగస్టు తర్వాత వేసినట్లయితే మనకి ఖరీఫ్ అనేది లేటుగా అయిపోయి పంట రబీకి వేసుకునే క్రాప్ లేట్ అయ్యి ఆ రబీ పంట కూడా మనకి వడగండ్ల వానకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖరీఫ్ లో మనం జూలై 30 తర్వాత నార్లు అనేది పోసుకోవద్దు స్వల్పకాలిక రకాలైతే. అదే మధ్యకాలిక రకాలైతే జూలై 15, దీర్ఘకాలిక రకాలైతే జూన్ చివరి కల్లా నారు అనేది కంప్లీట్ చేసి నాట్లు ఆగస్టు కల్లా పూర్తి చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నార్లు పోసుకోవడానికి ఈ విధమైనటువంటి అనుకూల కాలం అనేటువంటిది ఉంది. అయితే ముఖ్యంగా మరి ఈ నాటు పద్ధతిలో వరిలో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు? నాటు పద్ధతికి వచ్చేసినట్లయితే ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఎరువులనే వేసుకుంటాం. ఆఖరి దమ్ములో మనము భాస్వరం మొత్తాన్ని మరియు పొటాష్ లో సగం వేసుకొని దమ్ములో దున్నుకోవాలి. మళ్ళీ యూరియా కూడా 3 భాగాలుగా చేసుకొని దమ్ములో ఒకసారి దుబ్బు చేసే దశలో, ఇంకోసారి అంకురం దశలో వేసుకోవాలి. అదే నల్లరేగడి నేలలు అనుకోండి, పొటాషియం ని ఆఖరి దుక్కులో మాత్రమే వేసుకోవాలి. ఎర్ర నేలలు అయితే సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని 2 భాగాలుగా వేసుకొని దమ్ములో సగం మరియు అంకురం దశలో సగం వేసుకోవాలి. రైతులు కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. అట్లా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల మనకి ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పుడైనా సూటి ఎరువులు మాత్రమే వాడుకోవాలి. ఈ ఎరువులు వేసేటప్పుడు మనం బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. మనం ఎరువులని యూరియా ఫర్టిలైజర్ వేసిన తర్వాత మనం 24 అవర్స్ వరకు వాటర్ అనేది ఇవ్వద్దు. బురద పదంలో వేసుకున్నట్లయితే మనకి యూజ్ ఎఫిషియన్సీ అనేది మంచిగా ఉంటది. అంతేకాకుండా నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకి 10% వినియోగ సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. మరి ఈ ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేయాలంటారు? ఈ కలుపు నివారణకు రైతులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మనకి నాటు వేసిన వరిలో కలుపు ఒక 30 రోజుల వరకు లేకుండా చూసుకోవాలి. అదే డైరెక్ట్ సోయింగ్ లో నేరుగా విత్తన పద్ధతిలో 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ నాటేసినాక వేసుకునే కలుపు మందులు 3 రకాలుగా ఉంటాయి. 3 నుంచి 5 రోజులు అప్పుడు వేసుకునే ఉంటాయి, 8 నుంచి 10 రోజులకు వేసుకునే ఉంటాయి, మరియు 15 నుంచి 20 రోజులకు వేసుకునేవి ఉంటాయి. ఫస్ట్ నాటిన 3 నుంచి 5 రోజుల లోపు ఎకరానికి బ్యూటాక్లోర్ అనే మందు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు లేదా పైరోజోసల్ఫిరాన్ ఇథైల్, పైరోజోసల్ఫిరాన్ ప్లస్ ప్రెటిలాక్లోర్ గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం ఎకరానికి వేసుకోవాలి. అదే మనం 3 నుంచి 5 రోజులప్పుడు వేసుకోలేదు అనుకోండి, మళ్ళీ నాటిన 8 నుంచి 10 రోజులకు కూడా వేసుకునే కలుపు మందులు ఉన్నాయి. అవేంటంటే పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందు 80 నుంచి 100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటినాక కలుపు మొలకెత్తుతుంది కదా, లేత కలుపు ఉన్నప్పుడు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లేదా 15 నుంచి 20 రోజులకి ఒక ఎకరానికి సహెలోఫాబ్ బ్యూటైల్ అనే మందు 250 నుంచి 300 ml లేదా ఫినాక్సాప్రాపి ఇథైల్ అనే కలుపు మందు 250 నుంచి 300 ml లేదా మెడ్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే మందు 8 గ్రాములు లేదా ఫెనాక్సిలం ప్లస్ సైహెలోఫాబ్ బ్యూటైల్ అనే మందు 800 నుంచి 900 మిల్లీలీటర్లని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందును ఎకరానికి 100 ml ని 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మా శ్రోతలకు అదేవిధంగా మా రైతులకు చాలా చక్కటి సలహాలు సూచనలు తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు వరిలో నాటు పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాము. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो। क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है। इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है। जी हाँ,
आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.